హలో డివైన్ సోల్స్, వెల్కమ్ టు సనాతన టారో. ఈరోజు మన వీడియోలో ఏంజల్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి. సో ఎవరైనా మీ సిచ్యువేషన్స్లో, మీ పర్సనల్ లైఫ్లో, మీ రిలేషన్షిప్లో అవ్వచ్చు, మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా, కాంటాక్ట్ అయినా నో కాంటాక్ట్ అయినా, ఇది ఒక టైమ్లెస్ వీడియో. మీ పర్సన్స్ నుంచి కానీ మీ పర్సనల్ లైఫ్లో హెల్త్ గురించి, కెరియర్ గురించి, జాబ్ గురించి మీరు ఏంజల్స్ని ఏమని అడగాలనుకున్నారో మీ మనసులో ఆ ఏంజల్స్కి మీ మనస్ఫూర్తిగా కోరుకోండి. అండ్ మీ మనసులో మీ పేరు తలుచుకోండి. మీ పర్సన్ నేమ్ అయితే మీ పర్సన్ నేమ్, మీరు ఎవరి గురించి అయినా అడుగుతున్న వాళ్ళ గురించి, లేదు మీకు జాబ్ గురించి గైడెన్స్ ఈరోజు నాకు ఏంజల్స్ మీరు ఏం తెలియజేయాలనుకున్నారు ఈ వీడియో నుంచి అని మనస్ఫూర్తిగా అడగండి. అలానే మీ కార్డ్స్ నేను షఫుల్ చేసి కార్డ్స్ తీసే ముందు ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. సో ఫస్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. ఈరోజు ఏంజల్స్ నుంచి వస్తున్న ఫస్ట్ కార్డ్ లెట్ గో అని చెప్తున్నారు. చాలా విషయాల్లో కొంతమంది లెట్ గో చేయట్లేదు. అది మీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అలాంటివన్నీ లెట్ గో చేయండి. అలానే మీ పర్సనల్ లైఫ్లో మీ మనసులో కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మీరు క్యారీ చేస్తున్నారు, వాటిని కూడా లెట్ గో చేయాలని దాని అర్థం. సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్తున్నారు. సో హెల్త్ రిలేటెడ్గా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి అన్నిటి నుంచి ఇంప్రూవ్ అవుతున్నారంట. సో ఇంకా హెల్త్ రిలేటెడ్లో పాస్ట్లో మీరు చేసిన మిస్టేక్స్ని మళ్ళీ చేయొద్దు. సో ఇప్పుడు మీరు ఏదన్నా ఇంప్రూవ్ అయ్యేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి, పాస్ట్ని లెట్ గో చేసేయండి. అండ్ థర్డ్ కార్డ్ వచ్చేసి రీకన్సిడర్. సో మీరు ఏదైనా చేసే పనిలో, మీరు వెళ్ళే దారిలో కానీ ఏదైనా పర్ఫెక్ట్ టైం కాదు, ఒకసారి మళ్ళీ మీరు రీచెక్ చేసుకునే నీడ్ ఉంది, అవసరం ఉంది. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి, మళ్ళీ అన్నీ ఫైనల్ చేసుకొని కన్సిడర్ అయినప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకోమని మీకు ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు. అలానే మీకు ఫోర్త్ కార్డ్ వచ్చేసి నో నీడ్ టు వరీ అని చెప్తున్నారు. ఎనీవన్ రిలేషన్షిప్లో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైనా, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైనా, మీరు ఏదైనా కెరియర్లో, జాబ్లో దేనికోసమైనా వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ముందు మీలో ఉన్న ఎమోషనల్లీ, మెంటల్లీ మీరు స్ట్రాంగ్గా ఉండడము, స్టేబుల్గా ఉండడం, బ్యాలెన్స్గా ఉండడం నేర్చుకొని మీ సిచ్యువేషన్స్లో ఇంప్రూవ్ వస్తుంది. అలానే మీరు ఆల్రెడీ ఏదైనా డెసిషన్స్ తీసుకొని ఆల్రెడీ కన్సిడర్ చేసి ఇది అలా చేయాలి, ఇది అలా చేయాలని ప్లాన్ చేసి ఉంటే వాటిల్లో ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోమని చెప్తున్నారు. పాస్ట్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు లెట్ గో చేస్తేనే మీరు మీ లైఫ్లో వచ్చే న్యూ బిగినింగ్స్ని, అలానే పాజిటివ్ ఎనర్జీస్ని మీరు అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉంటారని చెప్తున్నారు. మీరు భయపడద్దు, భయపడడం వలన మీలో ఉన్న ఎనర్జీస్ అనేవి ఇంకా స్టక్ ఎనర్జీస్లో ఉంటాయి. సో వర్రీ అవ్వద్దని చెప్తున్నారు. రాత్రి పళ్ళు వాటి గురించి, ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు వర్రీ అవ్వడం వల్ల ఎనర్జీస్లో డిలే అవుతుంది కానీ ముందుకు వెళ్ళలేరు. సో నో నీడ్ టు వర్రీ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, గ్రాటిట్యూడ్.